హాయ్ ఫ్రెండ్స్, పాపికొండల దగ్గర ఉన్నాం ఇప్పుడు మనము. పాపికొండలు. సో ఇక్కడ మీకు వ్యూ ఎలా ఉందో నేను చూపిస్తాను. ఇది బోట్ అండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అఫిషియల్గా వచ్చిందనో బోట్లు రన్నింగ్లో లేవు. రీసెంట్గా వరదలు రావడం వల్ల సో బోట్స్ అన్నీ ఎక్కడికక్కడికి స్టాప్ చేసేసారు. సో మేము అనుకోకుండా ఈవేళ ఇక్కడికి రావడం జరిగింది. బట్ మంచి ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. చుట్టూ కొండల మధ్యలో బ్రహ్మాండంగా పారుతున్న ఈ పాపికొండల, ఇది గోదావరి నది. చూడండి కొండలు ఎలా ఉన్నాయి అనేది. ఈ చిన్న చిన్న బోట్స్ కానీ ఉన్నాయి కొన్ని. గ్రీనరీ అల్టిమేట్ అండి అసలు. సో ఇక్కడ ఏంటంటే ఇది స్టార్టింగ్ పాయింట్. సో బోట్లో కొద్ది ముందుకు జర్నీ చేసి చాలా పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ చూసేటివి. సో అక్కడికి అలా వెళ్ళి చూస్తే మాత్రం అల్టిమేట్ అనమాట. లైఫ్లో మంచి ఒక అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా కాసేపు మీకున్న టెన్షన్స్ని మర్చిపోయి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ కానీ ఇక్కడ దొరకడం కష్టమండి. బయట నుండి వచ్చేటప్పుడు తెచ్చుకోవడం బెటరు ఇక్కడికి వచ్చే వాళ్ళకి. సో ఇదివరకు అఫిషియల్ బోట్స్, గవర్నమెంట్స్ బోట్స్ ఉండేటప్పుడు బోట్స్లో ఇచ్చేవాళ్ళంట. బట్ ఇక్కడైతే ఫుడ్ ప్రజెంట్ అయితే అందుబాటులో లేదు. సో ఈ టైంలో ఎవరైనా వచ్చేవాళ్ళు మాత్రం తెచ్చుకుంటే బెటర్ బయట నుంచి. కొన్ని అన్అఫిషియల్ బోట్స్ అయితే తిరుగుతున్నాయి. సో మోటార్ బోట్స్ ఉంటారు కదా, వాటిలో అంటే మరీ ఎక్కువ దూరం కాకుండా కొంచెం దూరం. ఇప్పుడు మీరు అక్కడ వీడియోలో ఒకటి కనిపిస్తుంది చూసారా బోటు. సో అది అన్అఫిషియల్గా తిరుగుతుంది. అంటే ఈ ఊరి వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమందిని ఎవరైనా కాంటాక్ట్స్ ఉంటే సో వాళ్ళ ద్వారా దూరం నుండి వచ్చిన వాళ్ళు సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా సో ఏదో జర్నీ చేసామన్నట్లు ఉంటుంది. బట్ అఫిషియల్గా ఉన్నప్పుడు మాత్రం చాలా వరకు చేయొచ్చు. అక్కడ కానీ చూడొచ్చు, మీకు చాలా బోట్లు ఆగిపోయి ఉన్నాయి. చూపిస్తాను చూసారా. అల్టిమేట్ వ్యూ అండి, నిజంగా చూడదగ్గ ప్రాంతం. సో వచ్చే దారి అయితే అంత బాగోదు, బట్ మీరు జర్నీ వచ్చేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా మాత్రం అయితే డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.